శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినబోతున్న కథ నేరములెంచక. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారు. ఇక కథలోకి వెళ్దాం. అమ్మ ఈ సంవత్సరం రావట్లేదు. ఇప్పటికీ ఆ మాటని ఓ 4-5 సార్లన్నా అనుంటాడు ఏకాంబరం. ఎందుకంటే అమ్మ రాదు అన్న విషయం అతనికి బాధ కలిగిస్తోంది కనుక. సహజంగానే అమ్మయ్య అనుకుంది వినయశ్రీ. ఆవిడ వస్తే తనని ఒక్క క్షణం విశ్రాంతిగా కూర్చొనివ్వదని వినయశ్రీ దుఃఖంతో కోపంతో కూడిన ఓ అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజమో అత్తాకోడళ్ల బంధాన్ని సృష్టించిన ఆ భగవంతుడికి అర్థం కాక అమృతాజనం పట్టించుకోవాలి నుదుటికి. ఏదో త్రిభుజాకారపు బంధాన్ని సృష్టించాను అనుకున్నాడే కానీ వాళ్ల మధ్య లెక్కలేనన్ని ఆవేశాల దారాలు చిక్కుపడిపోతాయని ఆయన ఊహించలేదు. పైగా ఇప్పుడు పురాణాల్లో ఆడవాళ్లకి అత్తాకోడళ్ల బంధం ఆపాదించి ముక్కు విరుపులు మూతి విడుపులు చూపిస్తుంటే టీవీల్లోనూ సినిమాల్లోనూ ఆ విరుపులు కాస్త స్వర్గలోకానికి ఎక్కడ చేరతాయోనని విష్ణుమూర్తి మధ్యన తెగ కంగారు పడుతున్నాడు. ఇలాంటి రాజీ పడిన బంధాలని ఎందుకు సృష్టించావని త్రిమూర్తులలో మిగతా ఇద్దరు తన మీదికి పొరపాటున వీరావేశంతో యుద్ధానికి ఏమైనా వస్తారేమోనని క్షణక్షణం భయంగా కూడా ఉంది. అయితే మాత్రం ఎందుకట అంత బెంగ? వినయశ్రీ చిరుచిరులాడుతూ అంది. అమ్మ రావట్లేదంటే మనకి సంవత్సరం ఆవకాయ మాగాయ రానట్టే విచారంగా నెత్తిమీద చేయి వేసుకుంటూ అన్నాడు ఏకాంబరం. పతిశ్రీ ఏకాంబరం మాటలకి వినయశ్రీ ఒక్కసారిగా గతుక్కుమంది. అవును కదూ, ఆ మాటే మర్చిపోయింది. ఊరగాయలు లేకపోతే రోజు గడిచేది ఎలాగా? అవుంటేనే కదా తను కుక్కర్ మాత్రం పెట్టి సినిమాలకు చెక్కేసేది. అప్పుడప్పుడు కింద ఫ్లోర్లో ఉన్న వాళ్లతో కబుర్లు చెప్పడానికి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఆకళ్ళేసి పళ్ళాలతో దెబ్బలాడుకునేంత వరకు కబుర్లు చెప్పి వచ్చేది. అమ్మో, పెద్ద చిక్కే వచ్చి పడిందే. ఉండేదేమో పరాయి రాష్ట్రం. ఎప్పుడూ వచ్చే అత్తగారు ఈ సంవత్సరం రాకపోవటం ఏమిటబ్బా అని 2 నిమిషాలు విచారించిన తర్వాత ఆమెలో పౌరుషం ఎండలో బాగా కాలిన తారాజువలా సర్రుమని లేచింది. ఇంతటి ఊరగాయలు తను పెట్టలేదా? ఆ మాటే పైకంది కూడాను, మొహం మొటమొట చిటపటాలాడించేస్తూ వినయశ్రీ. పెట్టగలవో లేదో నాకెలా తెలుస్తుంది? ఎప్పుడూ అమ్మే తెస్తోందిగా. అమ్మ తెస్తే తినటం బాగా వచ్చని నాకు తెలుసు. ఆవకాయ రావట్లేదన్న బాధ ఏకాంబరంలో ఉక్రోషాన్ని తెప్పించింది. మరి వినయశ్రీ అపరకాళిలా అవతారం ఎత్తబోతుంటే అదేలే బాగా ఎర్రగా కలుపుకుంటావుగా, నాకేమో భయం మరి. మళ్ళీ సర్దేశాడు ఏకాంబరం. సర్దడం అయిన తర్వాత మళ్ళీ దిగులు పోజు పెట్టేశాడు. ఏకాంబరం మరీ అంతగా దిగులు పడిపోతూ సోఫాలో ముడుచుకుపోయి గడ్డానికి చెయ్యి అంచుకొని కూర్చోవడం వినయశ్రీ గుండెల్లో గుబులు రేపింది. ఈయనకి అమ్మ తెచ్చే ఊరగాయల గురించి దిగులా, లేక ఊరగాయల్ని తీసుకొచ్చే అమ్మ మీద దిగులా? అమ్మో, రెండోదైతే మాత్రం తను కాస్త అప్రమత్తంగానే ఉండాలేమో. అమ్మ ఎప్పుడూ వండే వంటల్లో కాస్తంత ప్రేమపాలు కూడా చేరుస్తుందని కదా మరి మన సాంప్రదాయ వాక్కు. తన పతిశ్రీ తల్లిని ప్రేమిస్తే అంత ఇదిగా తన కొడుకులు తనని ప్రేమిస్తారులే అని మళ్ళీ మనసుకి సర్ది చెప్పుకుంది. తను ఏకంగా ఆవకాయ ప్రేమనంతా కలిపి మూటగట్టి అమెరికా కూడా పంపించాల్సి ఉంటుంది. ఏమిటా పోజు కొంపలు మునిగిపోయినట్టు? ఆవకాయ పెట్టడం నాకు వచ్చు, మీరేం బెంగ భయం లాంటివేం పడక్కర్లేదు. అభయం ఇస్తున్న దేవతల భంగిమ పెట్టింది ప్రసన్నవదన అయిపోయి. అయినా ఏకాంబరం అంతా ఇంకా చింతాక్రాంతుడి అయి ఉండటంతో మళ్ళీ చిర్రెత్తుకొచ్చి బుగ్గని గడ్డాన్ని ఆంచుకున్న చేతిని ఫట్మన్ లాగేసింది. అన్యమనస్కంగా ఆలోచిస్తూ ఉన్న ఏకాంబరం దబ్మని కింద పడబోయి తమాయించుకొని మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్లా యథాస్థితికి వచ్చేశాడు. అమ్మ ఆవకాయ మీద బెంగొచ్చింది. వినయశ్రీ పట్టించుకోలేదు. మొత్తానికి ఆ రాత్రంతా తర్జన భర్జన పడి ఆవకాయని ఇక్కడే పెట్టుకొని తీరాలి కదా, గత్యంతరం లేదు కదా అని రాజీ పడ్డారు. కానీ వినయశ్రీకి కళ్ళు మూసుకుంటే చాలు కొన్ని దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతూ భయం కలిగించడం మొదలెట్టాయి. పెద్ద బేసిన్ నిండా ఉన్న ఎర్రని కారంలో చేయి పెట్టి మామిడికాయ ముక్కలు కలిపిన అమ్మ జ్ఞాపకం వచ్చింది వినయశ్రీకి. అమ్మకి చెయ్యి మండదు అని భయపడిన క్షణాలు కూడా జ్ఞాపకం వచ్చాయి. ఆ రాత్రంతా చెయ్యి మండిపోతోందని అమ్మ చేతికంతా కొబ్బరి నూనె రాసుకున్న వైనం జ్ఞాపకం వచ్చింది. అయితే మాత్రం ఆ మంట తగ్గించవద్దు అంతే. కెవ్వుమని లేచి కూర్చుంది. ఆ కేకకి ఉలిక్కిపడి ఏకాంబరము లేచాడు. ఏమైందంటూ. కారంలో చెయ్యి పెట్టడం తలుచుకుంటేనే భయం వేస్తోందండి అంది వినయశ్రీ. ఆవకాయ పిండిని పెరుగన్నంలో నంజుకొని తింటున్నప్పుడు లొట్టలేస్తావు కదా మరి. మళ్ళీ నిద్రలోకి జారిపోతూ ముద్దగా అన్నాడు ఏకాంబరం. వినయశ్రీకి మళ్ళీ చిర్రెత్తుకొచ్చింది. అమ్మ ఆవకాయ పెట్టిస్తే లొట్టలేసుకుంటూ తిన్నాను అనేగా ఈయన వ్యంగ్యం. ఏమైనా సరే ఇక నుంచి ఆవకాయ తనే పెట్టుకోవాలి. ఆవకాయ పేరు చెప్పి అనకాపల్లిలో ఉండి కూడా
కొడుకు కళ్ళల్లో ఉన్నట్టుగా ఉంది అత్తగారు. ఉంటే పర్వాలేదు, నీకు పెట్టడం రాదంటూ ఈయన వ్యంగ్యబాణాలు ఒకటి. గుండెల నిండా బలంగా ఊపిరి పీల్చుకొని గుప్పిళ్ళు గట్టిగా బిగించి తనకు తనే మనస్సులో ఒక శబ్దం చేసుకుంది వినయశ్రీ. తను ఈ సంవత్సరం ఎన్ని కష్టాలైనా ఇబ్బందులు ఎదురైనా జంకకుండా ఇక్కడే ఆవకాయ పెట్టాలి. తల్లికి ఫోన్ చేసి ఆవకాయ పెట్టడం గురించి వివరాలన్నీ కనుక్కుంది వినయశ్రీ. ముందు మంచి కారం సిద్ధం చేయాలన్న తపనతో ఇద్దరు మార్కెట్కి బయలుదేరారు. వినయశ్రీకి కడుపులో ఏదో బెంగగా అనిపించింది. ఇంతవరకు ఎప్పుడూ చీరలు నగలు కొనుక్కోవటం ఇవే తప్ప, అందులోనూ సంవత్సరం అంతా ఉండాల్సిన ఆవకాయ బోలెడంత జాగ్రత్తగా పెట్టాలి. మిరపకాయని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే మాట ఏకాంబరంతో అంటే నే ఉన్నాగా అని భరోసా ఇచ్చాడు. నీకు తెలుసా, మిరపకాయ అంటే కారం ఒకటే కాదు, కమ్మటి వాసన కూడా ఉంటుంది. నే చెక్ చేస్తా చూడు. ఓ మిరపకాయ తీసి మధ్యలోకి విరిచి ఆప్యాయంగా ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. అంతే, ఓ అరగంట దాకా తుమ్ముతూనే ఉన్నాడు. ముక్కు మూతి ఎర్రగా అయిపోయాయి. వినయశ్రీ పతిశ్రీ ఎప్పటికీ తుమ్మడం ఆపడం జరుగుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. షాపువాడు మా మిరపకాయ ఘాటేమిటో చూశారా అన్నట్టుగా ముందు కాస్త గర్వంగా చూసిన వాడల్లా ఏకాంబరం ఇంకా అలాగే ఆపకుండా తుమ్ముతూనే ఉండేసరికి ఏడుపు మొహం పెట్టేశాడు. ఏకాంబరం వినయశ్రీ తెలుగులో మాట్లాడుకోవడం చూసి, ఇవి ఊరగాయ మిరపకాయలేనండి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఆంధ్ర నుంచి తెప్పించాం అన్నాడు. వినయశ్రీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ రాష్ట్రం నుంచి వచ్చిన మిరపకాయలతోనే ఊరగాయ పెట్టుకోబోతున్నందుకు వినయశ్రీ మనసు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎవరో తమిళం వాళ్ళు వచ్చి అడుగుతుంటే వాళ్ళకి అలాగే చెప్తున్నాడు షాపువాడు లోగొంతులో, మీ రాష్ట్రం నుంచే వచ్చినవి ఈ మిరపకాయలు అని. పక్క వాళ్ళు తుమ్ముల హడావిడిలో ఉన్నారు కదా, పట్టించుకోర్లే అనుకున్నాడు. వినయశ్రీకి హృదయంలో వాడి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అయింది. బాధతో ఘోషించింది. మాతృ రాష్ట్రానికి చెందిన మిరపకాయలు కావేమోనన్న అనుమానం రాగా, నేను అయినా తప్పదుగా అనుకుంది ఉస్సూరని చిన్నగా నిట్టూరుస్తూ. ఏకాంబరం తుమ్ముల ప్రహసనం పూర్తయి మిరపకాయలు కొనేసరికి గంట అయింది. వినయశ్రీకి ఏకాంబరం ముక్కు కళ్ళు మిరపకాయలు ఒకే రంగులో కనిపించాయి. ఇక ఆవాల అంకం వచ్చింది. చిన్న ఆవాలా పెద్ద ఆవాలా అన్న సందేహం వచ్చింది. మిరపకాయల గురించి ఫోన్ చేసి అమ్మని అడిగినప్పుడు అన్నిటి గురించి కనుక్కోవద్దు, మెంతులకోసారి ఆవాలకోసారి ఉప్పుకోసారి ఫోన్ చేస్తావా, ఆవకాయ ఖర్చు కన్నా ఫోన్ బిల్లు ఎక్కువై తగలడేలా ఉందంటూ వీరావేశంతో షాపు ముందే వినయశ్రీ మీద విరుచుకుపడ్డాడు ఏకాంబరం. వినయశ్రీకి రక్తం మరిగిపోయింది. అయినా పబ్లిక్ ప్లేస్ కదా, తమాయించుకోవడానికి ప్రయత్నించింది, కానీ కంట్రోల్ అవ్వలేదు. తను మీరు జ్ఞాపకం చేయొచ్చు కదా అంటూ చర్రుమని లేచింది. షాపువాడు ఇలా ఎంతమందినో చూశామన్నట్టుగా చిద్విలాసంగా వారి వంక చూస్తున్నాడు. ఆగ్రహాలు తగ్గేసరికి అరగంట పట్టింది. ఏ ఆవాలు బాగున్నాయని తేల్చడానికి పెద్ద గింజకోసారి చిన్న గింజకోసారి నోట్లో వేసుకొని చూశాడు. రుచిలో తేడా అంతగా నాలుకని తాకటం లేదనిపించింది ఏకాంబరానికి. పక్కనే ఉన్న స్పూన్ తీసుకుని స్పూన్ ఆవాలు తీసుకొని నోట్లో వేసుకొని పరాపరా నమలేసరికి ఘాటు చేదు ముక్కుల్లోకి చెవుల్లోకి దూసుకొచ్చి ఉక్కిరి బిక్కిరైపోయాడు ఏకాంబరం. కమ్మగా ఆవకాయ పెట్టించే ఆంధ్రాలో ఉన్న అమ్మ జ్ఞాపకం వచ్చింది. కోపం తన మీద తనకే కలిగింది, పరాయి రాష్ట్రంలో ఉండిపోయినందుకు. ఏ మావకాయో చేతులు నిలుపుకుంటూ తనలో తను గందరగోళంగా గొడుక్కుంది వినయశ్రీ. పోనీ ఈ సంవత్సరానికి మానేద్దామా అంటే, అమ్మో ఆవకాయ లేకపోతే ఏదో వెలితి భయం సంవత్సరం పొడవునా వెన్నాడుతూ ఉంటాయనిపించింది. కారం ఆవపిండి తయారై మామిడికాయలు కొనడం దగ్గరకు వచ్చింది. మార్కెట్లో మామిడికాయలు రాసులు బాగానే ఉన్నాయి, కానీ ఎలాంటి కాయ తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చేసరికి మళ్ళీ బుర్ర తిరిగిపోవడం మొదలెట్టింది. ఏకాంబరానికి తొక్క దళసరిగా అంటే పీచుండదు, పీచుంటే పులుపుండదు, పులుపుంటే పీచుండదు. రోజు తినే ఆవకాయ ముక్కని గుర్తు చేసుకుని బుర్ర వేడెక్కించుకున్నాడు. నీకేం పట్టదు, దిష్టి బొమ్మలా నిల్చోవటం తప్ప అని మళ్ళీ పెళ్ళం మీద విరుచుకుపడ్డాడు. వినయశ్రీకి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది. ఎప్పుడూ తన మీద ఇంతగా పెత్తనం చెలాయించిన పతిశ్రీ ఇలా ఆవకాయ విషయం వచ్చేసరికి ఇలా రెచ్చిపోతున్నాడేమిటి అని. అప్పుడు తెలిసింది ఆవకాయ పెట్టడం అనేసరికి జడిసిపోయి మెత్తబడిపోయి లోకువైపోయిందని. మళ్ళీ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. కళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. ఓ పక్క ప్రతి చోట మచ్చుముక్క తిని ఏకాంబరానికి ఇంకో 10 ఏళ్ల దాకా మామిడికాయ వాసన కూడా చూడకూడదు అన్న ఫీలింగ్ కలుగుతోంది. వినయశ్రీ నడుం చుట్టూ కొంగు బిగించి రంగంలోకి దిగి ఎలాంటి మామిడికాయ తీసుకోవాలో నిర్ణయం తీసుకుంది. ఏ గంప దగ్గరికి వెళ్ళినా ఆంధ్రాకాయే అంటున్నారు. ప్రాంతీయ భాషలో మాట్లాడినా వీళ్ళు అసలు ఎక్కడి వాళ్ళు అన్న విషయం మాట్లాడకపోయినా షాపుల వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చాక కొట్టడం అంటే మామిడికాయని ముక్కలు చేయడం దగ్గరకు వచ్చి పడింది సమస్య అంతా. ఇంట్లో ఉన్న చాకులన్నీ ఉపయోగించి చూశాడు.
గుంజుని దాటుకుని అవలీలగా వెళ్తోంది. కానీ టెంక దగ్గరకు వచ్చేసరికి ఇక ముందుకి ససేమరా వెళ్ళాలని మొరాయిస్తూ కూర్చుంటోంది ప్రతి చాకును. ఏకాంబరానికి అప్పటికే నుదురంతా చిరుచెమటలు మొదలై చేతులు నొప్పెట్టసాగాయి. వినయశ్రీ మాత్రం మామిడికాయల్ని ముక్కలు చేయటం మాత్రం మగవాళ్ళ డ్యూటీనే, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానని పక్కకు తప్పుకుంది. అప్పటికి 2 మామిడికాయలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఏకాంబరానికి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. నాయనమ్మ ఇంట్లో 2 మామిడికాయలు కోసుకునే కత్తిపీటలు ఉన్నాయి, ఒకటి నువ్వు తీసుకెళ్ళరా బాబు, ఇక్కడే ఉంటే మీ అమ్మ ఎవరికైనా ఇచ్చేస్తుంది. నువ్వు కూడా మీ తాతయ్యలా మగధీరుడ్లా మామిడికాయని చెక్ చెక్మని ఒక్క వేట్లోనే ముక్కలు చేస్తుంటే ఆ మహానుభావుడిని నీలో చూసుకోవాలని ఉందిరా. ఈ వంశం జ్ఞాపకంగా నీ ఇంట్లో ఉంచుకోరా అన్నది. అప్పుడు అని తేలిగ్గా తీసిపారేశాడు. నాయనమ్మ తాతయ్యలో చూసిన ఆ ధీరత్వం ఏమిటో ఇప్పుడు ఏకాంబరానికి అర్థమై ఏడుపు వచ్చినంత పనైంది. ఈ మామిడికాయలన్నింటినీ ఏం చెయ్యాలే, దాదాపు ఏడుస్తున్నట్టుగా అన్నాడు ఏకాంబరం. మార్కెట్కి వెళ్ళి కొట్టేవాళ్ళున్నారేమో కనుక్కురండి అని ఓ సలహా పారేసింది వినయశ్రీ. వెళ్లే ముందు మన ఇంట్లో పెద్ద కత్తిపీట ఉందిగా, దాని మీద ట్రై చేసి చూస్తానని కత్తిపీట తెచ్చుకొని లుంగి పైకి బిగించి కట్టి యుద్ధానికి సన్నద్ధమైనట్టు కూర్చున్నాడు ఏకాంబరం కత్తిపీట మీద. వినయశ్రీ ఓ 4 మామిడికాయలు తెచ్చిపెట్టింది అక్కడ. ఆ 4 మామిడికాయలు 4 హిమాలయ పర్వతాల్లా కనిపించి భయపెట్టాయి ఏకాంబరాన్ని. వీరోచితంగా ఓ కాయను తీసుకుని కత్తిపీటకి గురిపెట్టాడు. 5 నిమిషాల తర్వాత వంటింట్లోంచి వచ్చిన వినయశ్రీ పడి నవ్వడం మొదలుపెట్టింది. ఏకాంబరానికి ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు వినయశ్రీ వైపు. ఈ గుమ్మం దగ్గర కూర్చున్న మీరు మామిడికాయ తరుగుతూ కత్తిపీటతో పాటు ఆ బీరువా దగ్గరికి వెళ్ళిపోయారు. వినయశ్రీకి మళ్ళీ నవ్వు ముంచుకొచ్చింది. అప్పుడు కానీ తెలియలేదు ఏకాంబరానికి. తను కాయలోకి కత్తిపీట చొచ్చుకొస్తుందనుకున్నాడు కానీ కత్తిపీటతో పాటు తను జరిగిపోతున్నట్టు తెలుసుకోలేకపోయాడు. ఇక లాభం లేదని మార్కెట్కి బయలుదేరాడు. అక్కడ ఆరా తీస్తే ఆంధ్ర ఆవకాయకి ముక్కలు కొట్టడం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. మీరు 1 గంట వెయిట్ చేయాలి అన్నారు. బతుకు జీవుడా అనుకున్నాడు ఏకాంబరం. మస్తిష్కాన్ని బరువుగా చేసేసాయి. తాతయ్యలాగే ఎత్తుగా బలంగా చేతిలో బలమైన కత్తితో నడిచి వస్తున్న కళ్ళ ముందు పదే కదిలి కళ్ళు అలసిపోయాయి. తీరా ఎదురు చూసిన గడియ రానే వచ్చింది. అదిగో వస్తున్నాడండి వాడే అన్నారు అక్కడి వాళ్ళు చూపించిన వైపు చూసిన ఏకాంబరం నిలువుగుడ్లేసుకుని ఉండిపోయాడు. బక్కపలచగా చిన్న గాలికి ఎగిరిపోయేలా ఉన్నాడు వాడు. చేతిలో కత్తి వాడి ఆకారం ముందు బలంగానే అనిపించింది. ఏకాంబరం వాడి కోసం ఎదురు చూస్తున్న సంగతి చెప్పగానే వాడు గర్వంగా రొమ్ము విరుచుకొని మరీ నిలబడ్డాడు. కాయెక్కడా అని అడిగాడు. పోరా బక్కపీచు అని మనసులో అనుకుని తనతో పాటు తెచ్చిన మామిడికాయల సంచి వాడి చేతిలో పెట్టాడు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఆ పక్క బండి మీద కొట్టుకొస్తా అని చెక్కాపోయాడు అతను సంచి పుచ్చుకొని. ఈలోపు మార్కెట్లో కూరలు కొనుక్కొని ఓ కూల్ డ్రింక్ తాగొచ్చేసరికి ఆ బక్కపీచు మామిడికాయల్ని టెంకతో సహా నుజ్జు చేసి పెట్టాడు. ఏకాంబరానికి పెద్ద పెట్టున ఏడవాలనిపించింది. అంత ఏడుపులను ఆశ్చర్యం కూడా వేసింది. వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని. అయినా ఆంధ్ర ఆవకాయకి మామిడికాయను కొట్టడం అంటే ఇదా, ఒక్క పైసా కూడా ఇవ్వనని కోపంతో చిందులేశాడు. టెంకని పగలగొట్టడం అంటే మాటలనుకున్నావేంటి మరి అని ప్రాంతీయ భాషలో హుంకరిస్తూ మీసం మెలేశాడు. పతిశ్రీ తీసుకొచ్చిన ముక్కలు చూసేసరికి వినయశ్రీకి నీరసం ముంచుకొచ్చింది. ఏదో ఒకటి తప్పదు కదా అని వాటిని మిగతా మసాలాలతో కలిపి జాడీలో పెట్టి వారం రోజుల తర్వాత తీసి చూస్తే అది కాస్త జావాలా తయారైంది. దాన్ని చూసి వినయశ్రీ కెవ్వుమంది. మరుసటి సంవత్సరం మాత్రం అత్తగారు ఆవకాయతో దిగింది. ఇక ఆ ఇంట్లో ఆనందానికి అంతులేదు. అత్తగారు గుంబనంగా ఆవకాయ పెట్టి తెచ్చిస్తుంటే దాని విలువ మీకు తెలియలేదు. కంచాల్లో ముక్కలు పారేయడం, పాతావకాయని చెప్పి మిగిలిన దాన్ని చెత్తబుట్టలో పారేయడం, ఇవన్నీ చూస్తుంటే నా మనసు ఎంత విలవిలలాడిపోయిందో నీకేం తెలిసే కోడలి పిల్ల. విలువ తెలియాలనే శిక్ష వేశాను. మీరు చేసిన నేరమేమిటో మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది అనుకుంది. అటు వినయశ్రీ ఏమో నేరములెంచక కోపగించక ఇలాగే ఆవకాయ పెట్టి ఇమ్మా అని అత్తగారిని మౌనంగా వేడుకుంటోంది. క్రితం సంవత్సరం ఎందుకు ఇవ్వలేదో కోపం వచ్చిందేమో అనుకుంటూ. నేరములెంచక కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.